అందరికీ నమస్కారం. కోర్టు ఆదేశాల మేరకు ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు గారు ఉంటున్న ఆ జైలు గదిలో చల్లని వాతావరణం కోసం ఏసీ పెట్టారనే సమాచారం ఇప్పుడే తెలుస్తుంది. అయితే ఇది పెడతాకి జరిగిన ప్రహసనం, హెల్త్ రిపోర్ట్స్ ఇవ్వకపోవటం, జైళ్ళ డీజీఏ ఒక డాక్టర్గా లేదు, ఏదైనా ఒక పేషెంట్ విషయంలో అతని పాత మెడికల్ హిస్టరీ తెలుసుకోకుండా మాట్లాడటం, ఏమనంటే 2039లో ఆయన ఒకడే, 140 కోట్ల మంది భారతీయుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఒకడే. మరి ఈయనకి హెలికాప్టర్లో బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్, సెక్యూరిటీ, దానికి ఒక చట్టం ఇవన్నీ ఎందుకు పెట్టారు? ఆయన ముఖ్యమంత్రి కాబట్టి. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా హై ప్రొఫైల్ ఇది కాబట్టి, ఆ ప్రొవిజన్ ఉంది కాబట్టి జైలు మాన్యువల్లో అదేమని అడిగాం. మేము అడిగింది ఏమి, జగన్మోహన్ రెడ్డి లాగా ఆయన చంచలగూడ జైల్లో ఎంజాయ్ చేసినట్టు ఎంజాయ్ చేస్తారని మేము అడగట్లా. ఆయన ఆరోగ్య దృష్ట్యా అది కూడా ఆయనకి ఎలర్జీ, డీహైడ్రేషన్ వచ్చిందని చెప్పిన తర్వాత, పర్టికులర్గా డాక్టర్స్ చెప్పిన తర్వాత ఆ ఫెసిలిటీస్ ఇవ్వడంలో అలసత్వం. అన్నిటికన్నా దారుణమైన విషయం ఏంటంటే, వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళినప్పుడు మెడికల్ రిపోర్ట్స్ కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు. ఎందుకని? జైలు డీజీ యొక్క ఆలోచన ఏంటి? ఎందుకని మెడికల్ రిపోర్ట్స్ కుటుంబ సభ్యులు కూడా ఇవ్వని పరిస్థితి వచ్చిందనేది ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. లేదు, ఇదిగో పలానా మాన్యువల్లో మేము మెడికల్ రిపోర్ట్స్ ఇవ్వటానికి లేదన్నప్పుడు నేను కోర్టుకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? మెడికల్ రిపోర్టు చాలా స్పష్టంగా ఉంది, ఇది ఆయనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆయనకు చల్లటి వాతావరణం ఉండాలి అక్కడ, లేదంటే ఎలర్జీ తగ్గదని. మరి అటువంటి పరిస్థితుల్లో అంత క్రిటికల్గా ఉంది ఆయన హెల్త్ పరిస్థితి అన్నప్పుడు, డీహైడ్రేషన్ 74 74 రన్నింగ్, ఆయనకి డీహైడ్రేషన్ వస్తే, డీహైడ్రేషన్ వల్ల చాలా శరీరంలో ఇబ్బందులు కూడా ఉన్నాయి. పైగా ఆయనకి ఎలర్జీ ప్రాబ్లం, ఈ రెండు ఉన్నప్పుడు ఆయన హెల్త్ కండిషన్ అనేది ఏదో వెళ్ళి డెర్మటాలజిస్ట్ చెక్ చేస్తే చాలదు, హీ నీడ్స్ టోటల్ బాడీ చెకప్. కాబట్టి అటువంటి ఇంపార్టెంట్ మెడికల్ రిపోర్ట్ని కుటుంబ సభ్యులు కూడా ఎందుకు ఇవ్వలేదు? వీళ్ళు ఏమనంటే, మేము మిగతా ఖైదీలతో పాటు సమానంగా చూస్తున్నాం, సమానంగా చూడటం కోసం లేదా సమానమైన ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పడంలో దాన్నే మేము డిస్ప్యూట్ చేయరా. నువ్వు ఏమిచ్చినా కూడా కోర్టు ఆర్డర్స్ ప్రకారం ఇచ్చాను తప్ప నువ్వు సొంతంగా ఇచ్చింది అక్కడ ఏమీ లేదు. ఆయన ఆహారం కానీ మందులు కానీ ఇవన్నీ కూడా ఇంటి నుంచి తెచ్చుకోవచ్చని కోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి నువ్వు ఎలా చేస్తున్నావు? అలాగే ఇది కూడా మెడికల్ రిపోర్ట్ కూడా కుటుంబ సభ్యులకి ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా అనేది ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇప్పుడు అక్కడ సకల శాఖ మంత్రో లేదంటే డీజీఓ ఆయన ఏదో రాజకీయంగా మాట్లాడితే కుదరదు. అక్కడ వాటర్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈయన ఏదో క్రిమినల్లో మర్డర్ కేసులోనో లేదంటే గంజా కేసులోనో లేకపోతే ఇంకో దాంట్లో శిక్ష పడిన ఖైదీ కాదు ఆయన. కాబట్టి ఈ స్టిల్ ఇన్ రిమాండ్. మరి రిమాండ్లో ఉన్న వ్యక్తి హై ప్రొఫైల్ వ్యక్తి, మరి ఆయనకి ఇచ్చినప్పుడు నువ్వు ఆ బ్లాక్ అంతా ఖాళీ చేసి ఎందుకు ఇచ్చావు? నార్మల్ ఖైదీ 239లో ఒకడైనప్పుడు. ఎందుకంటే ఆయన సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది, ఎన్ఎస్జీ ప్రొటెక్టే అయినా. ఈ అంశాలన్నీ ఉన్నాయి కాబట్టే ఆయన మెడికల్ రిపోర్ట్ను కూడా మీరు స్పష్టంగా కుటుంబ సభ్యులు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఒక స్టేజ్లో డీజీ ప్రెసిడెన్స్ ఏమంటాడు, డాక్టర్స్ మెడికల్ రిపోర్ట్ ఇచ్చినా కూడా బులెటిన్ మేమే రిలీజ్ చేస్తాం మా మాన్యువల్ ప్రకారం అన్నాడు. మరి ఆ బులెటిన్ స్పష్టంగా రిలీజ్ చేసావా? డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ని యథాతథంగా ఇచ్చారా? అది లేదు. ఆయనకు అన్నీ బాగానే ఉన్నాయి. డెర్మటాలజిస్టులు వచ్చారు, చూశారు, ఒక మాత్ర వేసుకుంటారు లేదా ఒక ఆయింట్మెంట్ రాసుకుంటారు. కొంతమంది మంత్రులు మాట్లాడే భాష ఇది. మరి అటువంటి బులెటిన్ కూడా మరి నిన్న విడుదల చేయాలి. ఆయన ప్రెస్ పెట్టే తప్ప బులెటిన్ ఇవ్వాల. బులెటిన్ అనేది
నువ్వు ప్రెస్ పెట్టి ఎన్ని గంటలు చెప్పినా బులెటిన్ కొన్న విలువ బులెటిన్దే. మీరు చెప్పినట్టుగా బులెటిన్ కూడా ఇవ్వలేదు. మెడికల్ రిపోర్ట్స్ డాక్టర్లు ఏమిచ్చారో యథాతథంగా చెప్పట్లేదు. మెడికల్ రిపోర్ట్స్ దాయమని ఎవరు చెప్పలేదు. పేషెంట్కి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ చెప్పదలుచుకుంటే కుటుంబ సభ్యులు తప్ప ఎవరికి చెప్పడానికి లేదు మెడికల్ ఎథిక్స్ ప్రకారం. మరి అటువంటి ఎథిక్స్ ఉన్న మెడికల్ రిపోర్ట్స్ని కుటుంబ సభ్యులకి మీరు ఎందుకు చెప్పలేదు? అందులో స్పష్టంగా ఉంది ఆయనకున్న ఇబ్బంది ఏంటి, ఆయన ఎటువంటి వాతావరణం ఉండాలి, ఇవన్నీ స్పష్టంగా ఉంది. అంటే ఆ వాతావరణాన్ని ఇవ్వటం మీకు ఇష్టం లేదా? ఆయన హెల్త్ ఇంకా డిటీరియేట్ అయితే మీకు ఆనందమా? మీరు అసలు ఏ రకమైన రాజకీయ నాయకులు? మీకంటే హమాసే మంచిదేమో, బాగుంటారేమో అనిపిస్తుంది మీ వ్యవహారం చూస్తుంటే. అంటే ఇంత దారుణమైన పరిస్థితి ప్రజాస్వామ్యంలో ఉంటూ, ప్రజాస్వామ్యం లేని చోట అది ఎలా జరుగుతుందో మనం చెప్పలేము. ప్రజాస్వామ్యంలో ఉంటూ ఒక హై ప్రొఫైల్ రిమాండ్ అయిన వ్యక్తిని ఆయన మెడికల్ రిపోర్ట్స్ వస్తే అతను దాచిపెట్టి ఏదో మీకు నచ్చినట్టు మాట్లాడతాం. బయట ఒక మినిస్టర్ మాట్లాడతాడు ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోద్దని. మరి ఆయన మెడిసిన్ చదివాడా లేకపోతే ఇంకేం చేశాడో మాకు తెలీదు. అంటే రాజకీయంగా మాట్లాడదలుచుకుంటే ఏదైనా మాట్లాడచ్చా? మనిషి ఆరోగ్యం మీద లేకపోతే మనిషి దీని మీద. మరి మీరంతా వివేకానంద రెడ్డి మర్డర్ మీద ఎందుకు మాట్లాడతారు ఈ మినిస్టర్లు? అంత సైన్స్ తెలిసిన వాళ్ళు, అంత మెడిసిన్ తెలిసిన వాళ్ళు అయితే. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యానికి ఏ రకమైన ప్రమాదం వచ్చినా ప్రభుత్వందే బాధ్యత. ఇంకొక అసలు ప్రభుత్వమే సెల్ఫ్ గోల్ చేసుకున్న విషయం ఆయన బరువు. ఆయన జైల్లోకి వచ్చినప్పుడు 66 కేజీలు ఉన్నాడు, ఇంకో కేజీ పెరిగాడు. ఆయన జైల్లోకి వచ్చినప్పుడు 72, 73 ఉన్నాడు ఆయన వెయిట్. ఆ రిపోర్ట్ ఏం మీరు బయట పెట్టలేదు కదా. జైల్లోకి వెళ్ళినప్పుడు ఆయన ఫోటోలు గిట్టోలు అన్నీ తీసుకుంటారు. అప్పుడు వెయిట్ ఎంత అనేది ఆ రిపోర్ట్ మీరు బయట పెట్టారా? ఇప్పుడు ఏమైనా తీసి ఆ వెయిట్ ఎంత ఉందనేది బయట పెట్టారా? కాబట్టి అబద్ధాలు చెప్పేటప్పుడు కూడా అది అర్థమయ్యేటట్టు ఉండాలి, లేదంటే అతికేదట్టు ఉండాలి. చంద్రబాబు నాయుడు గారి వెయిట్ ఎంత అనేది బయట రాజకీయ నాయకులు చెప్తే కుదరదు. అది అక్కడ మెడికల్ రిపోర్ట్స్ ప్రకారం ఏముంది, జైలు రికార్డ్స్ ప్రకారం ఏముంది చెప్పాలా. అంటే మీరు ఎక్కడ మొదలుపెట్టారు? అయ్యా ఆయన మెడికల్ కండిషన్ బాగాలేదు, వెయిట్ తగ్గిపోయాడని చెప్పి మేం చెప్తే, జైల్లోకి వచ్చినప్పుడు కానీ ఆయన కిలో పెరిగాడని చెప్పి అంటే సెటైర్ అనమాట. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉండి వెయిట్ పుటప్ చేయటానికి, చంద్రబాబు నాయుడు గారు పోనీ ఆయన ఏమన్నా అంతకుముందే ఏదన్నా 95, 100 కేజీలు ఉన్న వ్యక్తి. కాబట్టి ఈ రకమైన దుర్మార్గమైన ఆలోచనలు, ఆయన వెయిట్ విషయంలోనూ మీకు నిబద్ధత లేదు, ఆయన ఆరోగ్య విషయంలోనూ మీకు నిబద్ధత లేదు. ఏమంటే జైలు మాన్యువల్ మీరు ఎక్కడ చదువుకున్నారా? మిగతా ఏ జైలు మాన్యువల్ జగన్మోహన్ రెడ్డికి అప్లై అయిందో అదే మాన్యువల్ ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా అప్లై అవుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఏమేం చేసి అందరూ తెలుసు కదా. ఆయన జైల్లో ఎలా గడిపాడు. కాబట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్య విషయంలో తెలుగుదేశం పార్టీయే కాదు, ఒక సామాన్య సిటిజన్ కూడా ఇవాళ ఆయన ఆరోగ్యం పట్ల కన్సర్న్గా ఉన్నారు. దానికి ఏదైనా ఇబ్బంది అవుతే పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. కోర్టుకు వెళ్ళండి. ఒక మంత్రి అంటాడు మీకైనా అవసరంతో కోర్టుకు వెళ్ళండి అని. నీ జీవితంలాగా మేము కోర్టుకు వెళ్ళాలని మేము అనుకోవట్లా. 170 కేసుల్లో కంటెంప్ట్ వేస్తే సమాధానం లేదు. దున్నపోత మీద వర్షం పడ్డట్టుంది ఈ ప్రభుత్వం. 10 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నాడు మీ ముఖ్యమంత్రి. భారతదేశంలో ఎవడు లేడు.
ఆ రకంగా మేనేజ్ చేయటం మరి భారతదేశంలో ఏ క్రిమినల్ వల్ల కాదు. కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్లో ఎదుటోడు కూడా ఇలాగే ఉంటాడని మీరు ఆలోచించే విధానం అయితే కరెక్ట్ కాదు. మేము తెలుగుదేశం పార్టీ తరఫున స్పష్టంగా చెప్తున్నాం, ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారి హెల్త్ విషయంలో డాక్టర్స్ రిపోర్టుని యథావిధిగా కుటుంబ సభ్యులకి ఇవ్వాల్సిందే. లేదంటే అదే రిపోర్ట్ ఎంక్లోజ్ చేస్తూ మీరు హెల్త్ బులెటిన్ ఇవ్వండి. అంతేగాని ఎవడిష్టం వచ్చిన వాడు మాట్లాడి, డీజీ ప్రెసిడెన్స్ ఒకటి మాట్లాడి, ఒక మినిస్టర్ ఒకటి మాట్లాడి, సకల శాఖ మంత్రి ఒకటి మాట్లాడి, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఈరోజు ఏదో మీకు అధికారం ఉందని చెప్పి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రోజులు మొత్తం ఇలాగ ఉండవు. 16 నెలలు అవుద్దా, 16 సంవత్సరాలు అవుద్దా చూసుకోవాలి భవిష్యత్తులో. మీరు చేసిన పనులకు మీరు ఎవరు ఇంటి దగ్గర తినే యోగ్యత మీకు ఉండదు. చట్టాన్ని ఇదే విధంగా కనుక అమలు చేయగలిగితే, చట్టం ఇదే విధంగా అమలైతే మీరు ఎవరో కూడా ఇంటి దగ్గర అన్న తినరు, జైలు కూడా తినాల్సిందే మీరు బతికినంతకాలం. అంత అరాచకం చేసిన పరిస్థితి వైసీపీ నాయకుల దగ్గర ఉంది, ముఖ్యమంత్రి కాంచి కింద వరకు. కాబట్టి ఆ అంశాల జోలికి మేము పోవట్లేదు. మేము స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్య విషయంలో ప్రభుత్వం నిజాలను దాస్తుంది, వాస్తవాలు చెప్పాలి. ఆయన ఆరోగ్య విషయంలో అవసరమవుతే ఆయన ప్రైవేటు వైద్యుల్ని అనుమతించాలి. మీరు అక్కడ ఆయన చల్లని వాతావరణం పెట్టమంటే అయితే ఒక ఏసీ పెట్టేస్తే అయిపోలే ట్రీట్మెంట్. కాబట్టి ఆయన వ్యక్తిగత వైద్యులు ఎవరైతే ఆయనకు ట్రీట్ చేశారో ఆయన సలహాలు కానీ వాళ్ళు సంప్రదించే విధానం కానీ ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఆయన హెల్త్ చెకప్ చేసినప్పుడు మరి ఆ రిపోర్ట్ని కుటుంబ సభ్యులకి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఈ నాటకాలు, అంటే చంద్రబాబు నాయుడు గారి విషయంలో మేము చాలా చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పే నాటకం ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికైనా సరే తెరదించాలి. ఇదేమీ శాశ్వతం కాదు, అక్కడ ఆయన ఉంది, పడితే 2 రోజులు 3 రోజులు ఇబ్బంది పడవచ్చు, కానీ న్యాయం ఆలస్యమైందే తప్ప న్యాయం జరగదనే నమ్మకం అయితే మాకేం లేదు. ఖచ్చితంగా ఆయన కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చే రోజు కొద్ది గడ్డంలోనే ఉంది. అది ఆయన బయటకు వచ్చిన తర్వాత రాజకీయం ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. మీ పరిస్థితి ఏంటో కూడా మీరు చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది అందరికీ అర్థమవుతున్నా, ప్రస్తుతం మేము ఆయన ఆరోగ్యం వరకే మరి మాట్లాడదలుచుకున్నాం. కాబట్టి ప్రభుత్వం ఆయన హెల్త్ విషయంలో నివేదికలు కానీ రిపోర్ట్స్ కానీ లేదంటే ఇంకేదన్నా ఇచ్చుంటే అది ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలియజేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.